గుడ్ మార్నింగ్ మేడం. ఏంటి అసలు ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన విషయంలో ప్రభుత్వం ఎందుకంటే టెన్యూర్ అయిపోయింది, ఆల్రెడీ ముందుకెళ్లాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. ఎలక్షన్ కమిషన్ కూడా కసరత్తు చేస్తుంది. ఇలా కూటమి సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని విధాలా సన్నిధితో ఉన్నట్లేనా? ఇంకోవైపు ఎప్పుడైనా ఎలక్షన్ రాని మేము చూస్తామంటున్నటువంటి జగన్కు ఆ పార్టీ సంబంధించిన కేడర్ నుంచి వస్తున్నటువంటి అభిప్రాయాలు కావచ్చు, లేదా ఫీడ్బ్యాక్, వాళ్ళు ఏదో సర్వేలు చేసుకుంటున్నారంట, ఇవన్నిటి కారణంతో ఇవాళ అత్యవసరంగా మీటింగ్ పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎలా చూస్తారు సార్? ముందరగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలిద్దరికి ప్రేక్షకులకి నా నమస్కారాలు. ఒకటి, వాళ్ళ సర్వేలు వేరే, వాళ్ళ ఓటర్లు వేరే, వాళ్ళ పరిస్థితే వేరేగా ఉంటుంది. సో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఆ లెక్క వేరంటారా? అది ఆ లెక్క వేరు ఎప్పుడో చెప్పారు సార్. అసలు ఇవ్వాలేంటి మీరు, నేను, లేకపోతే మా వెంకటేశ్వర అన్న గారు, లేకపోతే మా బాల్కోటయ్య గారు మనం కూర్చుని వాళ్ళ ఏంటి సర్వే చేస్తున్నాడు అని అనుకోవడానికి లేదు. వాళ్ళ సర్వేలు వేరే, వాళ్ళ ఓటర్లు వేరే, వాళ్ళ పరిస్థితి వేరే, వాళ్ళ 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 వాట్ షుడ్ వి సే వాళ్ళ వరల్డ్ వేరేగా ఉంటుందన్నమాట. అందులో జగన్మోహన్ రెడ్డి ఇంకా సీఎం అని భావిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డితో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా ఇంకా అధికారంలో ఉన్నామని భావిస్తున్నారు. సో దే ఆర్ లివింగ్ ఇన్ దట్ హాలుసినేషన్. సో మనం దాని గురించి పెద్దగా ఇప్పుడు మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఒకటేంటి అని అంటే, ఇవాళ కూటమి ప్రభుత్వం చాలా కమిటెడ్గా, నిబద్ధతతోటి ప్రజల పట్ల మేము ఒక బాధ్యతతోటి వాళ్ళ రోజున పనిచేస్తున్నాం, జవాబుదారీతనంతో పనిచేస్తున్నాం. సో ఇవాళ మీరు చూస్తే మేము అటు డెవలప్మెంటల్ ఆస్పెక్ట్స్ కావచ్చు, లేకపోతే సంక్షేమం రిలేటెడ్ ఆస్పెక్ట్స్ కావచ్చు, రెండింటినీ కూడా ప్యారలల్గా చాలా బ్రహ్మాండంగా తీసుకెళ్తున్నాం. ఇవాళ మనం ఇక్కడ మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కూడా అనంతపురంలో ఇవాళ రోజున ఒక పెద్ద ఇండస్ట్రీకి నారా లోకేష్ గారు ఇవాళ రోజున మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నారు. దాంతో పాటుగా అంటే నేను ఓవరాల్గా హౌ ద స్టేట్ ఇస్ వర్కింగ్ మీకు చెప్తున్నాను. దాంతో పాటుగా నిన్న మనం చూస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి క్రీడాకారులందరినీ కూడా ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి అమరావతి ఛాంపియన్షిప్స్ అనేటువంటిది తిరుపతిలో స్టార్ట్ అయ్యాయి. అలానే చంద్రబాబు నాయుడు గారు నిన్న ఉపరాష్ట్రపతితో కలిసి ఆయనతో కలిసి నిన్న ఒక పెద్ద రెవల్యూషనరీ ఆస్పెక్ట్ అంటాను నేను, జీనోమ్కి సంబంధించినటువంటి అలా చేస్తున్నారు. దాంతో పాటుగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి మా కమిట్మెంట్, ఎందుకు నేను జవాబుదారీతనంగా మేము ఉంటాం ప్రజల పట్ల అంటే, మేము ప్రజలకు ఏదన్నా మాట ఇస్తే ఆ మాటను మేము పూర్తి చేసుకుంటాం. మేము రాగానే మా మొట్టమొదటి సంతకం డిఎస్సి ఫైల్ మీద పెడతామన్నాం, పెట్టాం, చూపించాం, దానికి సంబంధించినటువంటి విధి విధానాలని సెట్ చేసాం, రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చాం, రిక్రూట్మెంట్ చేసాం. బ్రహ్మాండంగా ఇవాళ రోజున వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అన్నా క్యాంటీన్లను తెరిపిస్తామన్నాం, తెరిపించి చూపించాం, నడిపిస్తున్నాం బ్రహ్మాండంగా. పెన్షన్లను పెంచి ఎరియర్స్తో పాటుగా, అంటే మేము ఏ రోజు నుంచి అయితే హామీ ఇచ్చామో ఆ రోజు నుంచి పెన్షన్లు ఇస్తామన్నాం, ఇవాల్టి వరకు ఇస్తూనే ఉన్నాం. సో మా కమిట్మెంట్స్ ఏవైతే మేము ప్రజలకు ఇచ్చామో వాటిని తూచా తప్పకుండా మనసా వాచా కర్మణా మేము పాటిస్తూ ముందరికెళ్తున్నాం. అందులో ఏ డౌట్ లేదు. సరే, ఇక జగన్మోహన్ రెడ్డి గారు అంటారా, మీరు పాటిస్తున్నారు కానీ వాళ్ళు చెప్తున్నారు కదా ఎక్కడ హామీలు అమలయ్యాయి, లేకపోతే డిఎస్సి విషయంలో ఏం జరిగింది, కొద్ది రోజుల నుంచి ఇదే రచ్చతో నడిపిస్తున్నారు కదా. ఇప్పుడు నేను చాలా సందర్భాల్లో చెప్తాను శ్రేయర్ గారు, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి అటెన్షన్ సీకింగ్ డిజార్డర్ అనేటువంటి ఉందండి. సరే, క్రెడిట్ చోరీ డిజార్డర్ ఉంది, అది అందరికీ తెలుసు. దాంతో పాటుగా అటెన్షన్ సీకింగ్ డిజార్డర్ అనేది ఒకటి ఉంది. ఎలా అంటే, ఇవాళ ఆయన ముఖ్యమంత్రి కాదు, ప్రజలు ఏంటంటే ఒక పీడకల్ని మర్చిపోదామని చెప్పి ప్రయత్నిస్తున్నారు. నిజంగా వాస్తవం చెప్తున్నాను. నాకేం జగన్మోహన్ రెడ్డి గారితో నాకేం పొలం పంచాయతీ లేదు, గట్టు పంచాయతీ లేదు. నేనేమి షర్మిలను కాదు ఆయనతో ఆస్తి పంచాయతీ పెట్టుకోవడానికి. సో నేను ఉన్న వాస్తవాల్ని మాట్లాడతాను. ప్రజలు ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డి వద్దు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మాకు అన్యాయం చేశాడు, జగన్మోహన్ రెడ్డిని మేము ప్రతిపక్ష నాయకుడిగా చూసాము, ముఖ్యమంత్రిగా చూసాము, రెండు రకాలుగా జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యాడు అని ప్రజలు ఒక డెసిషన్కి వచ్చి అతనికి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వాల. యూఆర్ అన్ఫిట్ టు బి ఒక రకంగా ఆపోజిషన్ లీడర్ అని కూడా ప్రజలు ఇచ్చేశారు ఒక తీర్పు. తప్పిదారి ప్రజలు ఒక 11 ఇచ్చారు. సరే, 11 ఇచ్చినప్పుడు నువ్వేం చేయాలి? అసెంబ్లీకి వెళ్ళి కూర్చోవాలి కదా. ఇవాళ మీరు అంటున్నారు శ్రేయర్ గారు, మా ప్రభుత్వం ఏవి హామీలను చేయలేదు, మేము ఇచ్చినటువంటి ఏ హామీల్ని మేము పూర్తి చేయలేదని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. దాంతో పాటుగా డిఎస్సికి సంబంధించి ఏదో స్కామ్ జరిగిందని. మరి ఏం చేశారు? 4 రోజులు అసెంబ్లీ జరిగినప్పుడు గాడిదలు కాసారా వీళ్ళు? 11 మంది ఉన్నారు కదా, ఒక క్రికెట్ టీంని మెయింటైన్ చేస్తున్నాడుగా, అంటే ఏంటి, ఎక్కడైతే నంబర్ ఉందో అక్కడ మండలికి జగన్మోహన్ రెడ్డి రాలేదుగా. సరే, ఏమన్నా అంటే నా డౌట్ ఏంటంటే, ఈ ప్రెస్ మీట్లలో మాత్రమే మాట్లాడాలని ఏమన్నా కంకణం కట్టుకున్నాడా, లేకపోతే ఎవరన్నా ఆయనకి ఏమన్నా సలహా ఇచ్చారా? ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, అది కూడా నువ్వు రికార్డెడ్ ప్రెస్ మీట్స్ పెట్టు, ఏమన్నా మరి నాకు తెలియదు, ఎందుకంటే రెగ్యులర్గా ఉన్నటువంటి ఛానల్స్ వేటికి అక్కడ ఎలా ఉండదు తెలిసి. మీ ఛానల్ ఏమన్నా వెళ్ళిందా సార్ ఎప్పుడన్నా? లేదు కదా. ఏదో లైవ్ లింక్ తీసుకొని ఇస్తాం. అది లైవ్ లింక్ అని మీరు అనుకుంటున్నారు, లైవ్ లింక్ అని మీరు అనుకుంటున్నారు. ఐ డోంట్ నో, మీకు తెలియదు అది
ఏమంటారంటే రికార్డెడ్ లింకో ఏ లింకో Yeah. సరే రికార్డెడ్ ప్రెస్ లెట్స్ నాట్ గెట్ ఇంటు Yes. సో నేనేమంటానంటే ఇప్పుడు యూజువల్ గా ఒక నాయకుడు ప్రెస్ మీట్ పెడుతున్నాడు, రాజకీయ నాయకుడు ప్రెస్ మీట్ పెడుతున్నాడు, అందున రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి పార్టీ 5 సంవత్సరాల పాటు అధికారం వెలగబెట్టినటువంటి పార్టీకి ఉన్నటువంటి అధ్యక్షుడిగా ఆయన ప్రెస్ మీట్ పెడుతున్నారంటే మీరు నేను లేకపోతే మామూలు ప్రజలు ఏమనుకుంటారు సార్? ఏదో కనీసం మాకు సంబంధించినటువంటి అంశాలు ఏమన్నా నిజాలు మాట్లాడతాడేమో, ఏమన్నా నిజంగా ప్రజలకు ఏమన్నా ఇబ్బందులు ఉంటే ఆ ప్రజలకి సంబంధించినటువంటి ఇబ్బందుల గురించి మాట్లాడతాడేమో అంటే అది ఒక మీమ్ మెటీరియల్, ట్రోల్ మెటీరియల్ సార్ ఆ ప్రెస్ మీట్. మీలాంటి వాళ్ళు చాలా తెలివిగా, మీ ఛానల్ లాంటి వాళ్ళు చాలా తెలివిగా ఏం చేస్తారంటే దాన్ని లైవ్ లింక్ ఇచ్చి దాన్ని మంచిగా బ్రహ్మాండంగా ప్రజలకి ఆ ట్రోల్ మెటీరియల్ని, ఆ మీమ్ మెటీరియల్ని మీమర్స్కి ఇచ్చేస్తారు. మీరు వాడేసుకోంటారా బాబు అని చెప్పి ఇచ్చేస్తారు. అవి మాట్లాడిందే కదా మనం ఇస్తున్నాం. నేను అదే చెప్తున్నాను సార్, మీరు కూడా ఇస్తున్నారు పాపం, ఇది తీసేసుకుంటున్నారు. తీసుకుని సార్ ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, అవును. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తికి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని చెప్పుకునేటువంటి వ్యక్తి, నిజంగా నాకు నవ్వొస్తుంటుంది ఈ విషయం మాట్లాడుతుంటే, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని చెప్పుకునేటువంటి వ్యక్తికి టీఎస్సీకి ఏపీపీఎస్సీకి తేడా తెలియదండి. ఎవడు సార్ ఆ స్క్రిప్ట్ రాసి ఇచ్చినాడు? ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్క్రిప్ట్ రాసి ఇచ్చినాడు తీసుకెళ్ళి ఏమంటారనంటే తీసేయండి మీ టీంలోంచి. అదేదో సినిమాలో చెప్తారండి, జాతిరత్నాలు మా తెలంగాణ సినిమా, అందులో చెప్తారనమాట, ఇచ్చేయండి సార్ బెయిల్ ఇచ్చేయండి అన్నట్టుగా, తీసేయండి సార్ అని తీసేయండి. ఎందుకంటే ఆయన వల్లే మీకు సగం నెత్తి నొప్పి అసలు రోజు పొద్దున్న లేస్తే. ఎందుకంటే అతను ఏదో రాసిస్తాడు, ఈ మహానుభావుడికి ఎందుకంటే మనకి ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు, హిందీ రాదు, ఏవీ రాదు. సో ఏది చూడ్డు, అటు పట్టుకుని ఏంటి అని పక్కనోడిని అడగాల, ఆ పక్కనోడికి సరిగ్గా తెలిసి చావదు, ఎవరు చెప్పరు, అదేదో మాట్లాడుతూనే ఉంటాడు. సో ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు? బీసీ రిజర్వేషన్స్ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు సార్. ఒక్క మాట బిఫోర్ వి గో టు ది అదర్ ప్యానలిస్ట్. సార్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద కక్ష రాసి పెట్టుకోండి విషయాన్ని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందరికెళ్తే అతను ఓర్చుకోలేడు, అతను భరించలేడు. సో హీ విల్ కీప్ డూయింగ్ దిస్, అందులో డౌట్ లేదు. పిచ్చితనంగా పిచ్చి చేష్టలు, పిచ్చి వాగుతూనే ఉంటారు వాళ్ళు. చూద్దాం మేడం. ఎస్ వెంకటేశ్వరరావు గారు, ఏంటి అసలు లోకల్ బాడీ ఎలక్షన్స్ కు కూటమి ఎలా సన్నిద్ధమైంది?